చూసారు కదండి నా వీడియో. ఎంత సింపుల్గా కుడితే ఎంత రిచ్గా ఉందో మీరు కూడా ఇంట్లో కూర్చొని కుట్టేసుకోండి. హాయ్ అండి, ఈరోజు నేను ప్లెయిన్ కుచ్చులు కట్టుకున్నాను ముందే. దీంతో క్రిస్టల్ వేసి చిన్న పూస ఒకటేసి తక్కువ ఖర్చుతో రిచ్గా ఉండే విధంగా చూపిస్తాను ఈరోజు మీకు. చూడండి, 5 నిమిషాల వీడియోలో పూర్తిగా నేర్చుకునేస్తారు మీరు. ఆ కుచ్చులకు కావాల్సినవి ఈ చిన్న సైజ్ బీడ్స్ ఒకటి, ఈ పెద్ద సైజ్ బీడ్స్ ఒకటి, తర్వాత క్రిస్టల్, తర్వాత కప్స్, ఇవన్నీ వాడతాను నేను ఇప్పుడు. ఈ 4 వేసి కుచ్చులు కట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఈ కాటన్ దారం గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ కాటన్ దారం వేసుకున్న సూదికి. ఇప్పుడు చూడండి ఎలా కుడతానో. ఇలా కుట్టుకున్నాను కదా, తర్వాత కరెక్ట్గా ఇలా మధ్యలో రావాలి. దీని మధ్యలో ఇలా టైట్గా ఇట్లా లాక్కొని ఫస్ట్ కొంచెం పెద్ద సైజు పూస రౌండ్ది, దాని తర్వాత ఒక కప్పు, తర్వాత క్రిస్టల్, చిన్న క్రిస్టల్ తీసుకున్న, దానికంటే చిన్న సైజు పూస ఒకటి తీసుకున్నా. ఈ 4 వేసుకున్నాను. ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ కింద ఉండే పూసని వదిలేసి మళ్ళీ ఈ 3 పూసల్లో నుంచి థ్రెడ్ని చూడండి, ఈ పూసని కిందనే వదిలేయాలి సపరేట్గా. ఇట్లా వదిలేసి లాక్కున్నామా, ఇట్లా లాక్కొని టైట్గా. ఈ పూస ఎందుకు వేసామంటే మనము ఈ పూసకి ఇది నిలవడానికి డిజైన్కి డిఫరెంట్గా ఉంటుంది డిజైన్. ఇది ఇప్పుడు ఇలా వెనక్కి సూది ఇలా తీసుకొని స్లోగా చూడండి, దీని రెండిట్ల మధ్యలో వస్తుంది. కరెక్ట్గా కుచ్చికి చూడండి ఇలా ముడి పడుతుంది. ఎక్కడ పడింది చూడండి ముడి, ఈ పక్క పడింది ముడి. ఇప్పుడు నేను మీకు ఇంకొక ముడి వేసి చూపిస్తాను, ఎందుకంటే అది నిలవాలి కదా కిందకి. ఇట్లా ఇట్లా టైట్గా 2 ముళ్ళు వేసుకుంటే ఎప్పటికీ ఊడిపోకుండా క్రిస్టల్ అలాగే ఉంటుంది. ఇట్లా ముడేసేసినాక ఒక 2 ముళ్ళు కరెక్ట్గా వేసుకున్న తర్వాత దీన్ని టైట్గా ఉంటుంది కదా, తర్వాత కొంచెం ఎగస్ట్రా వదులుకొని కట్ చేసేసుకుంది. చూడండి క్రిస్టల్, ఇది కొత్త రకం డిజైన్. ఈ విధంగా మొత్తం శారీ మొత్తం కుట్టేద్దాం. ఇంకొకటి చూపిస్తాను చూడండి, అలాగే సేమ్ ఇక్కడ చూడండి, దీని మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి. ఈ 2 దారాలకి మధ్యలో ఇట్లా ఇట్లా ముడి పడుతుంది అక్కడ, అప్పుడు బాగా ఖచ్చితంగా నిలుస్తుంది అది. అప్పుడు రౌండ్ కలర్ పూస ఒకటి, కప్ ఒకటి, క్రిస్టల్ ఒకటి, చిన్న సైజ్ బీట్ ఒకటి వేసుకున్నామా. మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఈ 3 పూసలు, ఈ పూసను వదిలేసాను చూడండి, నేను ఈ పూసలు 3 ఇట్లా వేసాను. ఇప్పుడు ఈ పూస ఇక్కడ ఖచ్చితంగా కూర్చుంటుంది ఇలా. చాలా బాగుంటుంది ఇది డిజైను. ఇప్పుడు చూడండి, ఈ పూసకి ఇట్లా మధ్యలో వస్తుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఇలా ఒక చుట్టు, 2 చుట్లు లేదా 3 కూడా చుట్టుకుంటే టైట్గా ఉంటుంది, బాగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది కుచ్చు. అంతే, కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇటు సైడ్ మళ్ళీ తీసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తా. కుచ్చుకి ఎక్కువ పొడవు లేకుండా కట్ చేసేసేయండి, బాగుంటుంది. అంతే. చూసారు కదండి నా వీడియో. ఎంత సింపుల్గా కుడితే ఎంత రిచ్గా ఉందో మీరు కూడా ఇంట్లో కూర్చొని కుట్టేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంటు.
మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. కొత్త కొత్త రకం డిజైన్ కుచ్చులన్నీ కట్టి చూపిస్తాను.